శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది. ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు, ఒకటే రాశి సంచారం చేస్తూ. ఈ యొక్క అపూర్వమైన కలయిక. ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే గనక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి. శుభస్థానాలు గనక జనించినట్లయితే, శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే, కొంత అశుభ స్థానాలు జనిస్తే గనక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది. రెండు గురువులు శుభులిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా. శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలో కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ, బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై, శుక్రుడు మాత్రం కర్కాటక రాశిలో గతుడై ఉంటున్నాడు. గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన, దాని గురించి తెలియజేసాడు జ్ఞానాన్ని, తర్వాత తెలివితేటల్ని, విద్యాభివృద్ధిని, ఉన్నత ఉద్యోగాభివృద్ధిని, సంతానకారకుడు, ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు. తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం, దాంపత్యం అనుకూలము, సుఖ విలాసవంత జీవితము, సౌఖ్యాదులు, ఉన్నతమైన పదవి అధిరోహణ, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు. వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు. శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు. ఇటువంటి గురు శుక్రుల యొక్క కలయిక అమోఘమైంది, అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి గురు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 20 రోజుల్లో ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి చూస్తే గురు శుక్రులు ఏ విధంగా వీళ్ళ ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము. మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. మీన రాశి వారికి గురు శుక్ర కలయిక ఏ విధంగా ఉందయ్యా అంటే, యాచరం బుద్ధి దాంచల్యం తేజోహాని ధనవ్యయం దేశ జాగంచ కలం చతుర్థ స్థానే గురు. చతుర్థమందు దారిద్ర్యము అంటే అర్ధాష్టమ గురువు నడుస్తుంది మీనరాశి వారికి. అట్లా శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. గురుడు మాత్రం యోగించట్లేదు మొదటి నుంచి కూడా. మనకి ఈ మే నుంచి కూడా దారిద్రము, స్థిరలేకపోవటం. స్థిరం అనేటువంటిది ఏదైనా కూడా ఆలోచన జ్ఞానం ఏదైతే పెట్టుకుంటారో, ఇవాళ ఉండే ఆలోచన రేపు ఉండకపోవటం, రేపు ఉండే ఆలోచన ఉండకపోవటం, అంటే కాన్స్టాంట్ ఒక ఆలోచన ఉండకపోవటం వల్ల కొంత కార్యాలు సాధించలేకపోతూ ఉంటారు. ఇవాళ కార్యం రేపటి అట్లా కొన్ని అపకీర్తి, అంటే మీరు కమిట్మెంట్ ఇచ్చారనుకోండి ఏదైనా పని మీద, ఆ కమిట్మెంట్ పోకపోవటం వల్ల వాళ్ళు అపకీర్తి, రిమార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కంపెనీకి మళ్ళీ కూడా మనం ఇక ఆర్డర్స్ ఇవ్వకూడదు అనే ఒక స్థితి ఉంటుంది. కాబట్టి అది కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. కంపెనీకి సంబంధించిన వ్యవహారాదుల్లో తన ధన వ్యయము అంటే కొంత అటువంటి రిమార్కులు రావద్దు, అంటే కొంత ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువైనా కూడా మనం పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి దానికి కొద్ది డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి, స్థానచలనము, ఉండేటువంటి స్థానం నుంచి కూడా వేరే స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లనే కలహాలు, కలహం అంటే నిత్యం కూడా చిన్న చిన్న వాటికి కూడా కలహించుకునే తత్వం ఉంటుంది. కాబట్టి కలహించుకోకపోవటం మంచిది, కానీ కలహించుకునే పరిస్థితి ఉంటుంది. చతుర్థంలో ఉన్నాడు. అట్లనే శుక్రుడు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే, స్వబుద్ధిం బంధు సన్మానం స్త్రీ సంభాషణం ప్రభా పుత్రపౌత్ర మిత్ర కలత్రాద్ విద్యాగోష్ఠి సుఖే భృగు. శుక్రుడు మాత్రం యోగాన్ని ఇస్తున్నాడు. చతుర్థ స్థానం మంచి ఆలోచనలు ఇస్తాడు. అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా గురుడు ఒక కమిట్మెంట్ ఇస్తారనుకోండి, ఆ కమిట్మెంట్ తగ్గట్టుగా మరి డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే ఇక్కడ శుక్రుడు ఏం చేస్తాడు, వ్యయాన్ని పెంచుతున్నాడు, అంటే యోగాన్ని ఇస్తున్నాడు మీకు మళ్ళీ కూడా. అంటే ఖర్చు ఉంటుంది కాబట్టే శుక్రుడు డబ్బు పైన మరి పని అవుతుంది కదా ఆలోచిస్తున్నాడు ఇక్కడ. అట్లా మంచి ఆలోచనలు, అంటే ఏదైనా పని కావడానికి ఒక ఆలోచన అది కల్పిస్తాడని చెప్పి, బంధుమిత్రాది గౌరవభావ వృద్ధి, అంటే బంధుమిత్రాదుల గౌరవ, అంటే మీ యొక్క
ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఇంత ఖర్చు పెడుతున్నాడైనా అని చెప్పి మిమ్మల్ని పొగిడేవారు ఉంటారని చెప్పి స్త్రీ సౌఖ్యం అట్లనే పురుషులకి స్త్రీ, స్త్రీ అంటే సౌఖ్యం పురుషుడికి అంటే ఒకరి మీద ఒకరు అభిప్రాయం ఒక ఒక మనిషిని చూడంగానే ఆ ఆకర్షణ అది ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి బంధుమిత్ర కళాదులతో సౌఖ్యము. బంధుమిత్రాదులు అంటే పుత్రమిత్రాదులు అంటే పుత్రుడు గాని పుత్రోత్సాహం గాని అంటే పుత్రుడు ఏదైనా ఒక మంచి మీకు స్థిరస్థాయి నిలబడేటువంటి కొన్ని మంచి యోగాన్ని ఇచ్చే అవార్డ్స్ లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా సౌఖ్యము అటువంటి సౌఖ్యాలు ఉన్నాయి. తర్వాత గ్రంథ పఠనము అంటే నూతన కొన్ని కొత్తదైన పుస్తకాలు చదువుదాము అన్న ఆలోచన మనసులో గల విద్వాంసులుగా పరిచయం, కొత్త వాళ్ళు పరిచయం అవుతా అది కూడా మంచి హై స్థాయిలో ఉండేవాళ్ళు పరిచయం అయ్యే అవకాశం ఉంది. మీన రాశి వారికి ఈ కమిట్మెంట్ తోడు మంచి మంచి వాళ్ళు కలిసి ఆలోచనలు పెరిగే అవకాశం గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీరు గురు సచ్చరిత్ర పారాయణం చేయటము, తర్వాత గురువు యొక్క సాయిబాబా రాఘవేంద్ర స్వామి మంత్రాన్ని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, దత్తక్షేత్ర దర్శనం చేసుకోవటం, ఇంట్లో అవకాశం ఉంటే స్వామివారి దత్తాత్రేయ స్వాముల వారికి గంధాన్ని లేపనంగా పోయి ఆ గంధాన్ని పెట్టుకోవటం, తర్వాత పసుపు రంగు పుష్పాలతో అర్చన చేయటం, లేదా చాక్లెట్లు కొంతవరకు పంచటం, చిన్నపిల్లలకి పసుపు రంగు స్వీట్లు పంచటము, వస్త్రదానం చేయటం లాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీన రాశి వారికి గురుడు యోగాన్ని ఇచ్చడానికి కొంత అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా ఈ యోగాన్ని మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే గురు శుక్రులు కొందరికి యోగం, కొంతమందికి అవయోగం, కొంతమందికి అర్ధయోగాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు, ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేకపోతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం, గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి. ఏదో పెట్టేసాం, స్విచ్ చేసాం, అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి. కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు, తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు, చోర భయాలు చోర భయం, అగ్ని భయం జరుగుతుంది. చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు, అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి. ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి. అవి పోయిన తర్వాత పోయినవే వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది. ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము, ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు, వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలనే ఆలోచన పక్కన పెట్టండి. వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు. మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ, వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ, ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరూ కూడా గురు శుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున 20వ తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి, ఆ రోజు 20వ తారీఖు అంటే గురు పుష్యయోగం కూడా ఉంది. 20వ తారీఖు ఆగస్టు 20 గురు పుష్యయోగం అంటారు. ఈ గురు పుష్యయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధన క్రమంలో పెట్టుకుంటారో గురు పుష్యయోగం బంగారాన్ని కొనొచ్చానంటారు. మహాశివరాత్రి ఆ రోజు 20వ తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రులు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధన క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమ దానం చేయటం కూడా మంచిది. శుక్ర ప్రతిమ, గురు ప్రతిమ తయారు చేసుకొని అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు శుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలం వీలే. అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి. గురువు ఏంటంటే మీకు పెళ్లి కావాలన్నా, తర్వాత వివాహంగా మనం మళ్ళీ నూతన గృహప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా, వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు. వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు. అదే రవి మోఢ్యమి, శుక్రమోఢ్యమి, గురువు మోఢ్యం అంటారు. ఇక్కడ ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు. కాబట్టి ఈ ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, తర్వాత గురు దేవాలయానికి వెళ్ళండి. తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి
ఈ యొక్క దాన ధర్మాలు చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అంతా శుభప్రదంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి.